నిన్న తీర్పునిచ్చింది. కేంద్రం కూడా క్షమాపణలు చెప్పింది. ఒకటైన విజయ్ రష్మిక ఉదయపూర్లో ఘనంగా వివాహం. వెండితెరపై విజయవంతమైన జోడీగా అలరించిన విజయ్ దేవరకొండ రష్మిక నిజ జీవితంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నిన్న రాజస్థాన్లోని ఉదయపూర్లో టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి చేసుకున్నారు. రెండు పద్ధతుల ద్వారా తెలుగు సాంప్రదాయం ప్రకారం ఉదయం 10:10 పెళ్లి జరిగితే రష్మిక సొంత ఊరైన కొడవ కూర్గు కర్ణాటకలోని కూర్గు దగ్గరలోని కొడవ సాంప్రదాయ ప్రకారం సాయంత్రం 4 గంటల తర్వాత మరోసారి వివాహం చేసుకున్నారు. రెండు సాంప్రదాయాల ప్రకారం నిన్న వివాహం జరిగింది ఉదయపూర్లో. అయితే గీత గోవిందం సినిమా తర్వాత నుంచి వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా వీరిద్దరు రిలేషన్లో ఉన్నారు, పెళ్లి చేసుకోబోతున్నారు రూమర్స్ దగ్గర నుంచి వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ పెళ్లి అనౌన్స్ చేశారు. నిన్న గ్రాండ్గా ఉదయపూర్లో అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో 100 మంది సమక్షంలోనే పెళ్లి జరిగింది. తెలంగాణ వంటకాలతో పాటు పోర్క్ కర్రీ పందికూర కూడా నిన్న విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. అది బాగా వైరల్ అయింది. పందికూర పెట్టడం అనేది కూడా వైరల్ అయింది. గతంలోనే రష్మిక కూడా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది తనకు పోర్క్ కర్రీ అంటే చాలా ఇష్టమని. రష్మిక సాంప్రదాయ ప్రకారం కూడా కొడవ సాంప్రదాయ ప్రకారం అంటే కొడవ సాంప్రదాయ ప్రకారం ఎటువంటి మంత్రాలు పురోహితులు వేద పండితులు ఎవరూ లేకుండానే ప్రకృతి సాక్షిగా పెళ్లి చేసుకోవడం. అలా సాయంత్రం ప్రకృతి సాక్షిగా కొడవ సాంప్రదాయ ప్రకారం పెళ్లి జరిగితే ఉదయం తెలుగు సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది. అయితే వీళ్ళ రిసెప్షన్ 4వ తారీఖు మార్చి 4వ తారీఖు తాజ్ బంజారాలో హైదరాబాద్లో రిసెప్షన్ గ్రాండ్గా చేసుకోబోతున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా నిన్నే ఇన్వైట్ చేశారు. కలిసి విజయ్ దేవరకొండ రష్మిక జంట పెళ్ళైన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి రిసెప్షన్కి రావాలని కూడా ఇన్వైట్ చేశారు.